వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. నామినీకి లీగల్ హైర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు నామినీ అని పెడితే మొత్తం మన హక్కే అని మనం అందరూ ఫీల్ అవుతాం. కానీ నామినీకి ఎంతవరకు హక్కు ఉండిద్ది అండ్ లీగల్ వరకు ఎంతవరకు హక్కు ఉండిద్ది? వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది ఏంటంటే వాళ్ళ అబ్బాయినో అమ్మాయినో ఎవరినో ఒకరిని నామినీగా పెడితే ఆ డబ్బులే ఇంకా ఫైనల్, వాళ్ళకే ఫైనల్ అని మిస్కన్సెప్షన్ చాలా మందిలో ఉందన్న. మిస్కన్సెప్షన్లో ఉన్నారా? మిస్కన్సెప్షన్, పక్కా మిస్కన్సెప్షనే అది. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. నామినీ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ ఫైనాన్షియల్ టర్మ్స్లో చూసుకుంటే, అంటే లీగల్గా చూసుకున్నా, దే ఆర్ కస్టోడియన్ అనమాట. సో ఇప్పుడు నా పేరు మీద ఏదైనా యాసెట్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్లోనే ఉన్నాయి, స్టాక్స్లోనే ఉన్నాయి, ఆర్ ఏదైనా వేరే ఇన్వెస్ట్మెంట్ చేశాను, అక్కడ ఎవరిని XYZ నా వైఫ్ని నామినీగా ఉంచాను, ఆర్ నా తమ్ముడిని నామినీగా ఉంచాను అనుకోండి. నాకేమైనా జరిగితే నా తమ్ముడు ఈజ్ ఓన్లీ కస్టోడియన్. అంటే తను ఈ ఇన్వెస్ట్మెంట్ని తనకు కిందకు తీసుకొని ఎవరైతే లీగల్ హైర్స్ ఉన్నారో లీగల్ హైర్స్కి పంచడం అనేది ఆర్ అప్పచెప్పడం అనేది నామినీ బాధ్యత. సో ఇది చాలామందికి కన్ఫ్యూజన్ అనమాట. వేరేజ్ లీగల్ అయిన హైర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓనర్స్. నా ఏ యాసెట్స్ అయినా సరే, ఫైనాన్షియల్ యాసెట్స్ కానీ ఏవైనా సరే, దే ఆర్ యాక్చువల్ ఓనర్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. నామినీ ఈజ్ కస్టోడియన్, లీగల్ హైర్ ఈజ్ ఎ ఓనర్. ఓకే. సో దెన్ ఇలాంటప్పుడు ఫార్మాలిటీస్ ఏమేమి చేయాలి, నామినీ ఏం చేయాల్సి వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి వాటిల్లో లీగల్ హైర్ ఏం చేయాల్సి వస్తుంది. సో నామినీ అనేవాడు ఎటువంటి లీగల్ పేపర్స్ ఏం పెద్దగా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సంథింగ్ హ్యాపెన్స్, సింప్లీ క్యాన్ బి ట్రాన్స్ఫర్ టు దెమ్. ఓకే. సో లీగల్ ఫార్మాలిటీస్ ఏం లేకుండా క్లెయిమ్ చేయొచ్చు. వేరాజ్ లీగల్ హైర్ అయితే మాత్రం కంపల్సరీ నువ్వే లీగల్ హైర్ అని చూపించడానికి ఎటువంటి విల్లున్నా అది తీసుకెళ్ళి కోర్టుకి వెళ్ళి ఓనర్షిప్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది, నామినీ లేకపోతే. ఇఫ్ నామినీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ లీగల్ హైర్ ఇబ్బంది ఉండదు, బట్ స్టిల్ చూపెట్టాల్సి వస్తుంది. అందుకే లీగల్ హైర్ ఈజ్ ఎక్స్ట్రా స్టెప్ ఉంటుంది. వేరేజ్ నామినీకి మాత్రం ట్రాన్స్ఫర్ ఆఫ్ యాసెట్స్ ఈజీగా అయిపోతాయి. ఓకే. దెన్ పవర్స్ వచ్చేసి నామినీ ఈజ్ ఓన్లీ హోల్డ్ చేస్తాడు. ఓకే. అమ్మడానికి కొనడానికి థియరటికల్లీ హక్కు లేదు, అంటిల్ అన్లెస్ హీ ఆర్ షీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద లీగల్ హైర్ అనమాట. వాళ్ళే అయితే తప్ప. సో వేరాజ్ లీగల్ హైర్కి అన్ని రకాలుగా ఎంజాయ్ చేయడానికి, వాడుకోవడానికి యాసెట్ని హక్కు ఉంటుంది. ఓకే. సో నామినీకి వాళ్ళే లీగల్ హైర్ అయితే తప్ప ఉండదు థియరటికల్. సార్, ఇప్పుడు నామినీకి ఒక పేరు పెట్టి లీగల్ హైర్కి ఇంకో పేరు పెట్టచ్చా సార్? లీగల్ హైర్ పేరు పెట్టడం కాదు, నువ్వు ఒక విల్లు రాస్తాం. మనం విల్లు రాసినప్పుడు ఎవరి పేరు మీద ఏం రాసామో వాళ్ళందరూ లీగల్ హైర్ అయి ఉండొచ్చు, లీగల్ హైర్స్ అయి ఉండొచ్చు, మల్టిపుల్ పీపుల్ కూడా అయి ఉండొచ్చు. నేను భార్యకు 50%, ఇద్దరు పిల్లలకు 25, ఆర్ తల్లిదండ్రులకు 25, భార్యకి 25, పిల్లలకు కూడా తలా 25. కొన్ని కేసుల్లో అంటే మల్టిపుల్ సిచ్యువేషన్స్ క్యాన్ బి ఎనీ పరిస్థితుల్లో ఉండొచ్చు. వాళ్ళందరూ లీగల్ హైర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఒక తాత ఆస్తి మల్టిపుల్ మన వాళ్ళందరికీ విల్లు రాస్తే X% సో ఈ లీగల్ హైర్స్ అనేది మల్టిపుల్ ఉండొచ్చు. నామినీ యూజువల్లీ వి గివ్ ఇట్ 1 పర్సన్ ఆర్ 2 ఆర్ 3 పర్సన్స్. ప్రపోర్షన్గా మోర్ దాన్ 1 ఉంటే ఏంటంటే ప్రపోర్షన్ కూడా సెట్ చేయాల్సి వస్తుంది. దెన్ అపాయింట్మెంట్ ఎట్లా చేస్తాం నామినీ అంటే, ఓనర్ హిమ్సెల్ఫ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే అపాయింట్ చేస్తాము, మెన్షన్ చేస్తాము వీళ్ళు నామినీ అని. ఇంతకుముందు మెన్షన్ డీటెయిల్స్ ఉండకపోయేది, ఇప్పుడు వెరీ స్పెసిఫిక్గా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాన్ నెంబర్ కూడా నామినీది చాలా ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి కానీ లాట్ ఆఫ్ వాటికి కంపల్సరీ చేశారు. సో దట్ అన్క్లెయిమ్డ్ ఉండకుండా నామినీని ఏమైనా ఇబ్బంది అయితే నామినీని టచ్ చేసుకొని ఆర్ కాంటాక్ట్ చేసి ఆ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆ యాసెట్ కంపెనీస్ చేయొచ్చని. సో వెరాజ్ లీగల్ హైర్ అనేది డిపెండ్ అవుతుంది ఏంటంటే సక్సెషన్ నుంచి కానీ ఆర్ పర్సనల్ లాస్ ఏవైతే ఉన్నాయో కోర్టు నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది లీగల్ హైర్ సర్టిఫికేట్. సో ఒకరా, ఇద్దరా, ముగ్గురా అనేది, అండ్ ప్రపోర్షన్స్ కూడా. దెన్ లీగల్ రైట్ వచ్చేసి మనం చూసుకుంటే అఫీషియల్లీ దే కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్ టెంపరరీ, బట్ దే కెన్ నాట్ కంటెస్ట్, అంటే మనం కంటెస్ట్ చేయలేరు. బట్ లీగల్ హైర్ అయితే యూ హ్యావ్ మచ్ మోర్ రైట్స్ అనమాట అది చేయడానికి. సో ఏంటంటే ఫస్ట్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే నామినీ ఈజ్ నాట్ ఫైనల్. నామినీ ఈజ్ జస్ట్ నీకు బాధ్యత అప్పచెప్తున్నాడు, ఆ పర్సన్ బాధ్యత అప్పచెప్తున్నారు, ఈ డబ్బులు క్లెయిమ్ చేసుకొని ఎవరికైతే లీగల్ హైర్గా క్లెయిమ్ ఉందో వాళ్ళందరికీ ఆ ప్రపోర్షన్లో అప్పచెప్పాలి అనే తప్ప, అంటే నీకు బాధ్యత తప్ప ఇట్ ఈస్ నాట్ అ ఎండ్ బెనిఫిషియరీ. అది వెరీ ఇంపార్టెంట్. బాధ్యతని కస్టోడియన్ తీసుకున్నట్టు. సో ఈ మిస్నామర్ అనేది పోవాలి, అందరికీ కూడా తెలియాలి. నామినీ ఈజ్ నాట్ ద ఫైనల్, నామినీ ఈజ్ జస్ట్ ఓనర్షిప్, కస్టోడియన్షిప్. మీరు వాడేసుకుంటే యు ఆర్ లయబుల్. లీగల్ హైర్ దగ్గర నుంచి వచ్చేసి
మిమ్మల్ని అడిగే హక్కు ఉంటుంది లీగల్. అరే నా పేరు మీద రాసేళ్ళారు మా నాన్న, సో నేనే వాడేసుకుంటాను, తమ్ముడికి ఇవ్వను, అక్కకి ఇవ్వను, చెల్లెలకి ఇవ్వను. ఇఫ్ లీగల్ హైయర్గా వాళ్ళకి ఆ క్లెయిమ్ ఉంటే ఆ తల్లికి ఇవ్వను అన్నా కానీ దే కెన్ బి కంటెస్టెడ్ అనమాట. బికాస్ యువర్ సెల్ఫ్ నీకు ఉంటే తప్ప అవకాశం ఉండదు. సో ఇది అందరికీ తెలియాలి. అండ్ ఎస్పెషల్లీ నామినీ పెట్టినప్పుడు కూడా అవతల పర్సన్ చెప్పాలి, నామినీగా నిన్ను పెడుతున్నాను, సో నీది బాధ్యత అందరికి అప్పచెప్పాలి అనేది చెప్పడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ.